హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా కర్రీని చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 5 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని చక్కగా వేయించుకోవాలి. కొద్దిగా దూరగా వేగాక పక్కన పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా గసగసాలు, కొద్దిగా కుడుక మరియు దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 స్పూన్ల వరకు నువ్వులను కూడా వేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని చక్కగా వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. కొద్దిగా చిటపటలాడాక పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలోకి ఇది కూడా యాడ్ చేసి చక్కగా మిక్సీ పట్టాక ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన కర్రీ కోసం అయితే వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. ముందు ఒక చిన్న సైజ్ టమాటాని చక్కగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి పక్క పెట్టుకుందాం. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఒక చిన్న సైజు క్యారెట్ని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసుకొని మనం ముందుగా తీసుకున్న వంకాయల్ని కూడా చక్కగా కాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా ఒక 5-2 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. దానిలోనే ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వరకు వేసుకొని చక్కగా ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఒకసారి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు చక్కగా మగ్గనిచ్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తపడ్డ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఆనియన్ కూడా వేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా దూరగా వేగాక మనం కొన్ని క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇదంతా చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొద్దిగా కలిపిన తర్వాత చిటికెడు పసుపుని కూడా వేసి కలుపుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని మరియు కారాన్ని కూడా వేసి ఒకసారి చక్కగా కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసి ఇప్పుడు అంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలా నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా
మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు చక్కగా మూత పెట్టి మగ్గనించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కర్రీ నుండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే మన మసాలా వంకాయ కర్రీ రెడీ. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్, అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.